ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, పాపాల పెద్దిరెడ్డి. ఆ పాపాల పెద్దిరెడ్డికి హెచ్చరిస్తున్నా, నువ్వు చేసే అరాచకాలు చూస్తా ఉంటే మొత్తం ఇసుక, మద్యం, పోతే ఇంకా మైన్స్, గ్రనైట్ ఒకటి కాదు, వర్కులు అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చాడు. ఎమ్మెల్యేలు వీళ్ళే, మంత్రులు వీళ్ళే, కాంట్రాక్టర్లు వీళ్ళే, స్మగ్లర్స్ వీళ్ళే, దొంగలు వీళ్ళే. ఏంటి అరాచకం? పోలీసులు నిర్వీర్యం చేశారు, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఒకటే చెప్తున్నా, ఇక్కడున్నారు, ఒక్కసారి చిత్తూరు చుట్టుపక్కల చాలా అడవులు ఉన్నాయి, ఇక్కడ గ్రనైట్ ఉంది. ఈ గ్రనైట్ నేను అడుగుతున్నా, ఏ ఒక్కడైనా సరే ఆ గ్రనైట్ కాపాడుకున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదు అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఆ గ్రనైట్ ఓనర్లందరూ ఈ పాపాల పెద్దిరెడ్డికి కప్పం కడుతున్నారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే శివశక్తికి డైరీ పాలు కూడా పోయాలి, అక్కడ కూడా డబ్బులు ఇవ్వరు. మ్యాంగో గార్డెన్లు ఉంటే అందులో కూడా పల్ప్ అంతా ఆయనకే ఇవ్వాలి, అక్కడ కూడా తక్కువ ధర ఇస్తాడు. ఈ జిల్లాను దోచేసినటువంటి వ్యక్తి ఈ పాపాల పెద్దిరెడ్డి. నెలకొకసారి 15 రోజులకు ఒకసారి కుప్పం వెళ్తాడు కప్పం కోసం. చెప్తున్నా, కక్కిస్తా 2 నెలల్లో, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు చేసిన అక్రమాల్ని, మీరు చేసిన అవినీతిని, మీరు చేసిన దౌర్జన్యాల్ని గుర్తుపెట్టుకుంటా. అంగళ్ళలో 600 మంది పైన మా కార్యకర్తల పైన కేసు పెడతావా నువ్వు? చేయన తప్పులకు కేసు పెడతావా నువ్వు? నేను అనుకుంటే 6000 కేసు పెడతా, 60,000 కేసులు పెడతా, నీ కథ తేలస్తా. 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ గాని ఆలోచించుంటే మిమ్మల్ని వదిలిపెట్టేవాళ్ళం అని చెప్పి నేను అడుగుతున్నా, ఉండేవాడు అని అడుగుతున్నా. అందుకే న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడుతాం. మళ్ళీ రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఈ జిల్లాలో నేను పుట్టాను.